ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా మీరు అందరూ జే మహేష్ బాబు అని కామెంట్ చేయండి, జే అల్లు అర్జున్ అని కామెంట్ చేయండి. ఇద్దరి విషయాలు నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను కాబట్టి మీరు ఏ హీరో ఫ్యాన్ అయితే ఆ హీరో నేమ్ ఖచ్చితంగా 200% కామెంట్లో తెలియజేయండి. జే మహేష్ బాబు అని కామెంట్ చేయండి లేదా జే అల్లు అర్జున్ అని కామెంట్ చేసేయండి. అండ్ మన మహేష్ బాబు అన్న వాళ్ళ కొడుకు గౌతమ్ ఘట్టంనేని అంటే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అని మహేష్ బాబు అన్న వాళ్ళ సన్తోటి కూడా ఒక ఫోటో అయితే దిగడం జరిగింది. ఆ ఫోటోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఇట్లా ఫీలింగ్ ప్రౌడ్, నా లవ్ ఎప్పుడు నీ మీద ఉంటుంది, నువ్వు చాలా ఎత్తుకు ఎదగాలి, ఇప్పటివరకు నేను నీకు చదువునిచ్చాను, ఇకపై నువ్వు చాలా ఎత్తుకు ఎదగాలి అని మహేష్ బాబు అన్న పోస్ట్ పెట్టడం కూడా నిజంగా చాలా అంటే సూపర్బ్ అనిపించింది. అండ్ నిజంగా మహేష్ బాబు అన్న నెక్స్ట్ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం, డైరెక్ట్ అప్డేట్ కాదు. ఎందుకంటే ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అని ప్రతి ఒక్క మహేష్ బాబు అన్న ఫ్యాన్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకైతే పిచ్చి లేస్తూ ఉంటుంది. అబ్బా ఆ సినిమాని స్క్రీన్ మీద ఆహా చూస్తున్నాము, అప్పటి వరకు నిద్రనైతే పట్టదు మహేష్ బాబు అన్న ఫ్యాన్స్కి. అండ్ అల్లు అర్జున్ అన్న గురించి చెప్పాలి అని అంటే రవీంద్ర జడేజా గారు ఉన్నారు కదా, మన ఫేమస్ క్రికెటర్. అల్లు అర్జున్ అన్న గురించి మాట్లాడుతూ పుష్ప మూవీ తోటి అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోయాను, అసలు నేను ఛాన్స్ దొరికినప్పుడు అలా పుష్ప మూవీస్ నుంచెల్లే నేను రీల్స్ చేస్తూ ఉంటాను. చాలా వరకు మన అల్లు అర్జున్ అన్న మూవీస్ ఫస్ట్ ఎప్పుడైతే గంగోత్రి టైం నుంచి ఇప్పటి వరకు ఎవ్రీడే నేను మళ్ళీ సినిమాలు చూస్తూ ఒక్కొక్కటి 10 times రిపీట్ చేసి కూడా చూస్తున్నాను అని రవీంద్ర జడేజా గారు చెప్పారు. అండ్ అల్లు అర్జున్ అన్న స్టైల్స్ కూడా నేను కాపీ కొడుతూ ఉంటాను, ఇట్లా కాపీ కొట్టి మరి నేను రీల్స్ కూడా చేస్తూ ఉంటాను అని చెప్పారు. అండ్ మీరు అందరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, జే అల్లు అర్జున్ అని కామెంట్ చేయండి, జే మహేష్ బాబు అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోకండి.